హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మీకు బ్యాంక్ అకౌంట్ ఉందా? అయితే ఏటీఎం కార్డ్ ఉన్నవారికి గుడ్ న్యూస్ అండి. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే మీకు ఏదైనా బ్యాంక్‌లో సేవింగ్స్ అకౌంట్ గానీ, లేదంటే కరెంట్ అకౌంట్ గానీ ఉందా? మీరు ఎక్కడికి వెళ్ళినా సరే మీ జేబులో ఏటీఎం కార్డ్ తప్పనిసరిగా ఉంచుకుంటున్నారా? అయితే మీకోసం ఒక అద్భుతమైన, అత్యంత ఉపయోగపడే శుభవార్త అయితే సిద్ధంగా ఉంది. మనం మన దేశంలోని బ్యాంకింగ్ రంగంలో ప్రస్తుతం ఒక విప్లవాత్మక మార్పు చోటు చేసుకోనుంది. ఇప్పటివరకు మనం ఏటీఎం మిషన్ నుండి డబ్బులు విత్‌డ్రా చేయాలంటే ఖచ్చితంగా ప్లాస్టిక్ డెబిట్ కార్డ్‌ను వెంట తీసుకెళ్లాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఆ అవసరం లేకుండా కేవలం మీ చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్ ద్వారానే నగదు పొందే కొత్త క్యాష్ విత్‌డ్రాయల్ సిస్టమ్ అందుబాటులోకైతే వచ్చింది. ఈ విధానం అందుబాటులోకి రావడం వల్ల సాధారణ ప్రజలకు ఎన్నో ప్రయోజనాలు కలగడమే కాకుండా ముఖ్యంగా ప్రస్తుతం సమాజంలో పెరిగిపోతున్న సైబర్ నేరాలు మరియు ఏటీఎం మోసాలకు శాశ్వతంగా చెక్ పెట్టే అవకాశం అయితే ఏర్పడింది. దీన్ని గుర్తించి మరిన్ని వివరాలను దీని గురించి మరిన్ని వివరాలను, ఇది ఎలా పనిచేస్తుందో ఇప్పుడు మనమైతే లోతుగా పరిశీలిద్దాము. ఈ సరికొత్త విధానాన్ని యూపీఐ ఏటీఎం అని పిలుస్తారు. ఒకవేళ మీరు హడావిడిలో మీ యొక్క వాలెట్ లేదా ఏటీఎం కార్డ్‌ను ఇంట్లోనే మర్చిపోయి బయటకి వచ్చినా సరే, ఇకపై మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీ మొబైల్ ఫోన్‌లోనే ఇప్పుడు మీ యొక్క ఆహ్, ఏటీఎం కార్డ్‌గా మీ మొబైల్ ఫోన్ మారిపోతుందనమాట. అంటే భారత బ్యాంకింగ్ చరిత్రలో ఇదొక మార్పుగా అయితే మనం చెప్పుకోవచ్చు. సో, సాధారణంగా మన ఏటీఎం కార్డును ఉపయోగించేటప్పుడు అవి మెషిన్‌లో ఇరుక్కుపోవడం, లేదా చిప్పు పాడైపోవడం, లేదా కార్డ్ పోగొట్టుకోవడం, ఇటువంటి ఎన్నో ఇబ్బందులు ఎదురు ఎదుర్కొంటూ ఉంటాము. వీటన్నిటికి పరిష్కారంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) మరియు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) సంయుక్తంగా ఈ యొక్క ఇంటర్ ఆపరబుల్ కార్డ్‌లెస్ క్యాష్ విత్‌డ్రాయల్ (ఐసీసీడబ్ల్యూ) సాంకేతికతను దేశవ్యాప్తంగా అయితే ప్రవేశపెట్టారు. ఇప్పటికే దేశంలోని ప్రధాన నగరాల్లో ఈ సదుపాయం అయితే ప్రారంభమైంది. త్వరలోనే అన్ని ప్రాంతాలకు కూడా విస్తరించనుంది. యూపీఐ ఏటీఎం అంటే ఏమిటంటే, ఆహ్, క్లుప్తంగా చెప్పాలంటే ఈ ఏటీఎం మిషన్‌లలో కార్డ్ పెట్టడానికి బదులు స్లాట్ ఉన్నా లేకపోయినా మనం కార్డ్‌ను ఉపయోగించాల్సిన అవసరం ఉండదు. మీరు ప్రతిరోజు కిరాణా షాపుల్లో లేదా ఇతర షాపుల్లో క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ఎలాగైతే డిజిటల్ పేమెంట్ చేస్తారో, అదే పద్ధతిలో ఇప్పుడు ఏటీఎం స్క్రీన్ మీద కనిపించే కోడ్‌ను స్కాన్ చేసి క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేస్తే నేరుగా మీ బ్యాంక్ ఖాతా నుంచి నగదు విత్‌డ్రా అయ్యి మీకైతే ఏటీఎం మిషన్‌లోంచి డబ్బులు రావడం అయితే జరుగుతుంది. ఈ టెక్నాలజీ వల్ల బ్యాంకింగ్ ప్రక్రియ మరింత సరళతరమైంది. దీనిని ఎలా ఉపయోగించుకోవాలో ఇప్పుడు మనం స్టెప్ బై స్టెప్ అయితే వివరంగా తెలుసుకుందాం. ఈ ప్రక్రియ చాలా సులభం మరియు ఎటువంటి సాంకేతిక పరిజ్ఞానం లేని వారు కూడా సులభంగానే చేసుకోవచ్చు. మొదటగా మీరు ఏటీఎం సెంటర్‌కి వెళ్ళినప్పుడు అక్కడ స్క్రీన్ మీద మీకు యూపీఐ క్యాష్ విత్‌డ్రాయల్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. దాన్ని ఎంచుకోవాలి. ఆ తర్వాత మీకు ఎంత మొత్తం నగదు కావాలో, ఉదాహరణకు 500, 1000 లేదా అంతకంటే ఎక్కువ, ఎంతైతే అంత నమోదు చేయాల్సి ఉంటుంది ముందుగానే. మీరు అమౌంట్ ఎంటర్ చేసిన వెంటనే ఏటీఎం స్క్రీన్ మీద ఒక డైనమిక్ క్యూఆర్ కోడ్ అనేది కనిపిస్తుంది. సో, మరి ఇప్పుడు ఈ యొక్క మీ మొబైల్ ఫోన్ తీసుకొని అందులో ఉన్న గూగుల్ పేనో, లేదంటే ఫోన్‌పేనో, లేదంటే పేటీఎమో, లేదంటే భీమ్ యాప్, ఏదైనా సరే యూపీఐ యాప్ ఓపెన్ చేసి, ఆ క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి దాని మీరు కోడ్ ఎంటర్ చేస్తే మీకు ఏటీఎం లో నుంచి డబ్బులొస్తదనమాట. సో, మీ మొబైల్ స్క్రీన్ మీద ఎంతైతే అమౌంట్ అయితే కనిపిస్తుందో దాన్ని మీరు ధృవీకరించి యూపీఐ పిన్ నమోదు చేస్తే, పిన్ ఎంటర్ చేయగానే మెషిన్ నుంచి మీకైతే డబ్బులు నగదు బయటికొస్తుంది. ఈ కొత్త విధానం వల్ల ప్రజలకు 3 ప్రధాన లాభాలున్నాయి. మొదటిది, ఫిజికల్ కార్డ్‌తో పని లేదు. మనం ఎక్కడికి వెళ్ళినా మొబైల్ ఫోన్ మన దగ్గరే ఉంటుంది కాబట్టి మనకు ఎటువంటి ఈ యొక్క ఇబ్బంది ఉండదనమాట. ఏటీఎం కార్డ్ తీసుకెళ్ళాలి, క్యారీ చేయాలి ఖచ్చితంగానైతే ఏం లేదు.
సో, ఎప్పుడైనా సరే అత్యవసరంగా డబ్బులు కావాల్సొస్తే మీరు మీ మొబైల్ ఫోన్‌ని ఏటీఎం కార్డ్‌లాగా మార్చుకోవచ్చు. అంటే ఏటీఎం కార్డ్ లేదని బాధపడకూడదు. ఈ బాధ ఉండదనమాట. ఇక రెండోది సైబర్ మోసాల నుంచి రక్షణ. సాధారణంగా ఏటీఎం మిషన్‌ల వద్ద ఆహ్, స్కిమ్మర్ అనే ఒక చిన్న పరికరాలను అమర్చి మోసగాళ్ళు మన కార్డ్ డేటాను మరియు పిన్ నంబర్‌ను దొంగిలిస్తారు. ఈ కొత్త విధానంలో మనం కార్డ్ మిషన్‌లో పెట్టం కాబట్టి మన సమాచారం దొంగిలించబడే అవకాశమే లేదు. మూడవ ప్రయోజనం ఏమిటంటే పిన్ నంబర్‌లు గందరగోళం ఉండదు. ఏటీఎం కార్డ్‌కు ఒక పిన్ యూపీఐ యాప్‌కి ఒక పిన్ గుర్తుపెట్టుకోవడం చాలా మందికి కష్టంగా ఉంటుంది. ఇప్పుడు కేవలం యూపీఐ పిన్ మాత్రమే గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఏటీఎం పిన్ మనము వాడం కాబట్టి ఏటీఎం కార్డ్‌కి సంబంధించి. ఇక భద్రతాపరమైన కారణాల దృష్ట్యా చూసుకున్న ప్రస్తుతం ఎన్‌పీసీఐ ఒక లావాదేవీకి గరిష్టంగా రూ. 10,000 వరకు మాత్రమే పరిమితినైతే విధించిందండి. సో, ఇక్కడ మనకు ఒక డ్రాబ్యాక్ ఉంది. 10,000 వరకు మాత్రమే ఈ పద్ధతిలో డబ్బులు తీసుకోగలమనమాట. మనం ఏటీఎం దగ్గరికెళ్తానే మనకిక్కడ యూపీఐ పే అనైతే ఉంటుంది. దానిపైన క్లిక్ చేస్తే మీరు అమౌంట్ ఎంటర్ చేయాలని క్యూఆర్ అనేది వస్తుందనమాట. ఇందులో మాక్సిమం 10,000 కంటే తీయలేము. కానీ ఏటీఎం కార్డ్‌తో అయితే మనము దాదాపుగా ఎంత లిమిట్ ఉంటే అంత అమౌంట్ అయితే తీయొచ్చు. 40,000 గానీ, సో ఎంత లిమిట్ ఉంటే అంత అమౌంట్ అయితే తీయొచ్చనమాట. సో, మీరు ఒకేసారి రూ. 10,000 కంటే ఎక్కువ అయితే డ్రా చే ఆహ్, ఏటీఎం కార్డ్. సో, ఇక 10,000 కంటే ఎక్కువ ట్రాన్సాక్షన్ అయితే మీరు ఖచ్చితంగా ఏటీఎం కార్డ్ క్యారీ చేయాలి. లేదంటే బ్యాంక్‌లో అయినా తీసుకోవచ్చనమాట. మీ బ్యాంకు రోజువారీ పరిమితిని బట్టి కొన్నిసార్లు ఇదే ప్రక్రియ అనేది పునరావృతం కావచ్చు. సో, ఇది సాధారణ మరియు మధ్య తరగతి ప్రజలకు రోజువారీ అవసరాలకు సరిపోతుంది. ఇప్పటికే ఎస్‌బీఐ భారతీయ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్‌డీఎఫ్‌సీ, బ్యాంక్ ఆఫ్ బరోడా వంటి అగ్రశ్రేణి బ్యాంకులు కూడా తమ ఏటీఎం సెంటర్‌లను ఈ సరికొత్త టెక్నాలజీ సో, వారి సెంటర్‌లలో కూడా ఏటీఎం సెంటర్‌లలో ఈ యొక్క సరికొత్త టెక్నాలజీకి అనుగుణంగా అప్‌గ్రేడ్ అయితే చేశారనమాట. ఆల్రెడీ ఉన్నాయి. మనం మెషిన్‌లలో చూస్తూ ఉన్నాము. రాబోయే రోజుల్లో ప్రతి వీధిలో ఉన్న ఏటీఎం మిషన్‌లు కూడా ఈ యొక్క సిస్టమ్ అందుబాటులోకి అయితే రానుంది. దీనివల్ల బ్యాంకింగ్ లావాదేవీలు మరింత పారదర్శకంగా మరియు సురక్షితంగా మారతాయి. భారతదేశం డిజిటల్ విప్లవంలో ప్రపంచ దేశాలకు మార్గదర్శిగా మారబోతోంది అని అనడానికి ఇదొక గొప్ప ఉదాహరణ. సాంకేతికతను అందిపుచ్చుకోవడం ద్వారా మన ఆర్థిక లావాదేవీలను మనం మరింత సులభతరం చేసుకోవచ్చు. కాబట్టి ఇకపై ఏటీఎం కార్డు పోతుందేమో అనే భయం లేకుండా కేవలం మీ మొబైల్ ఫోన్ సహాయంతో ధీమాగా నగదునైతే డ్రా చేసుకోగలరు. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.